ఆ మహాదేవుడి గురించి 3 అద్భుతమైన విషయాలు చెప్తాను వినండి. 1. శివుడు తాండవం చేస్తున్నప్పుడు పుట్టిన వేడి వల్ల, కదలికల వల్ల ఈ సమస్త సృష్టి ఏర్పడింది. అందుకే శివుడి నటరాజ రూపం కాస్మిక్ ఎనర్జీకి మూలమని చెబుతూ ఉంటారు. 2. ఆదిదేవుడైన శివుడు మొదట గురు శిష్య పరంపరని ప్రారంభించాడు. సప్తఋషులు శివుడి శిష్యులే. శివుడు ప్రసాదించిన జ్ఞానాన్ని సప్తఋషులు లోకాలన్నింటిలోనూ ప్రచారం చేశారు. అలా ఈ భూమిపై విభిన్న ఆచారాలు, ధర్మాలు, సంస్కృతులు వ్యాప్తి చెందాయి. 3. శివుడి మెడలో ఉండే వాసుకి, శ్రీ మహావిష్ణు విశ్రాంతి తీసుకునే ఆదిశేషుడు అన్నదమ్ములు. తల్లి కద్రువ అబద్ధం చెప్పమంటే శేషుడు వాసుకి చెప్పనంటారు. సర్పయాగంలో పడి మరణించమని తల్లి కద్రువ వారిని శపిస్తుంది. దాంతో కఠోర తపస్సు చేసి వాసుకి శివుడి మెడలోకి, శేషుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరారు. కంటెంట్ నచ్చితే హరహర మహాదేవ అని కామెంట్ చేయండి.